సరియగు మార్గంబులే చండాలు గురువులను మేమటంచును సరియగు మార్గంబులే చండాలు పరిపూర్ణంబైనామని పరిపరిమితములను చెంది పలుకుచుండెదారు నిరుగత నిజము వదలుచుండెదారు నిరుగత నిజము వదలుచుండెదారు నిరుగత నిజము వదలుచుండెదారు నిరుగత నిజము వదలుచుండెదారు అరమాగలేక వదరుచుండెదారు నిరుగత నిజము వదరుచుండెదారు నిరుగత నిజము వదరుచుండెదారు అరమాగలేక గురువాజ్ఞానే తీర్చే రమాగలేక గురువాజ్ఞానే తీర్చే కరుణోలాపై మరులు కదిలియుడి నా గురులు వదలుచుండెదారు పలుకుచుండెదారు నిరుగత నిజము వదలుచుండెదారు నిరుగత నిజము వదలుచుండెదారు నిరుగత నిజము వదలుచుండెదారు గురువులకే చెప్పచ్చు ఇంత బాగా అంటే గురువులము మేమటంచును సరియగు మార్గంబు లేక చండాలు గురువులము మేమటంచును గురువులము అని అనుకోవాలి ఇక్కడ ఎవరు గురువు కాదు ఎవరికి వారు గురువు కాదు ఎవరికి వారు శిష్యుడే వారి వారి గురువులకు వారి శిష్యులే కదా గురువులు ఎవరున్నారు కదా శిష్యుడు అనుకుంటారు మా గురుదేవుడు అని శిష్యుడు అనుకోవాలి అంతే తప్ప మేము గురువులమని మీరు చెప్పుకోవడం ఏంటి వెంకటరమణ స్వామి ఏనాడైనా పిలిచినాడా మీరంతా రాని నాయనా సంవత్సరమా 2 ఏళ్ళ మీరు రాకుండా పోతే భక్తులారా రండి అని చెప్పి అంటాడు ఎప్పుడైనా పిలుస్తారా ఏడుకుంటా స్వామి పిలవలేదు పిలవకున్నా వీళ్ళు పోయలేరా అర్చన జరిగలేదా కదా నిత్య కళ్యాణం పచ్చతోరణమే కదా అక్కడేం కొరత లేదు కదా అట్లా గుడిలో దేవుని వలె ఉండాలి గురువులు అని చెప్తారు పెద్దలు గురువులు ఎలా ఉండాలి గుడిలో దేవుని వలె ఉండాలి గురువులు దానికైనా అలంకారం చేసి జీవకళ ఒట్టిపట్టట్టు కొడుతుంది గురువులకు అది కూడా లేదు అది కూడా లేదు వాళ్ళట్లా గురువులము మేమటంచు వారికి వారే నామాలు పెట్టుకుంటారు అంటే పేర్లు సొంతంగా ఒక ఆయమ్మ అన్నదంట ఒక మహాత్ముడు చాలా పెద్దగా పెట్టుకున్నాడంట పేర్లు అచల పరిపూర్ణ సాగర సుధాకర అనంతకోటి బ్రహ్మాండ నాయక సద్గురు బ్రహ్మాచార్యుల వారని పెట్టుకున్నాడు అంత పొడు మొత్తం బోర్డు రాసి పెట్టుకున్నాడు ఇంటికాడ వాడు ఎదురుగా ఈ పేరుతో విలువాలేదని ఆయన వచ్చి ఆ కిందికేర ఆయన వచ్చి చూసి అక్క అక్క బావకు ఇంత మంచి బిరుదులు ఎవరు ఇచ్చినారక్క బాగా ఇచ్చినారు అని అంటే అంత పెద్దవారికి పేరు ఇంకోవరన్నా పెట్టాలి నా అక్క మంచిలో చూసి ఆయనే పెట్టుకున్నాడు అంత పెద్ద ఆయనకు ఇంకోరు పేరు పెట్టాలా మంచిలో చూసి ఆయనే పెట్టుకున్నాడే కళ్యాణం అట్లా గురువులము మేమటాల్సింది
కదా, ధ్యాస లేకుండా ధ్యాస లేకుండా ఉండాలి. అట్లా గురువుల మనం ఏమంటారు, సరియగు మార్గంబు లేక, మార్గం ఏదో ఒకటి నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గం అదన్నా కరెక్ట్ న్యాయం చేయాలి కదా. గురువులు ఉన్నాయి, ఇప్పుడు మార్గాలు ఉన్నాయి, ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని, ఇంకా అనేక సాంప్రదాయాలు ఉన్నాయి కదా, వీళ్ళు పెట్టుకున్నారు. మరి ఏదైతే ఆచార సాంప్రదాయం, మహాద్వైత సిద్ధాంత పద్ధతి, ఏదో ఒక పద్ధతిని అనుసరించి సరైన దానికి న్యాయం చేయాలి. సరియగు మార్గంబు లేక చండాలులు బలు. చండాలం అంటే ఇక్కడ పక్షులలో కాకిని చండాలం అంటారు, అది చేసిందంటే ఇక్కడ రాళ్ళతో కొడుతుంది. ఇవన్నీ కూడా వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు చండాలులు. ఆయన గారు అంతా రాసి పెట్టినారు. చండాలులు బలు పరిపూర్ణమైనమని పరిపరి విధములను చెంది. పరిపూర్ణం అవుతుందా ఎరక? ఎప్పుడన్నా పరిపూర్ణం అవుతుందా? ఎరక పరిపూర్ణం అన్నాడు కాదు. ఎట్లా కాదు అంటే అగ్నికి సెదలు పట్టనట్టు. అగ్నికి సెదలు పడితే ఎరక పరిపూర్ణం అయినట్టు అని ఈయన చెప్తున్నాడు. అట్లా పరిపూర్ణం అయినా అంటే అగ్నికి సెదలు పట్టింది అన్నట్టు. ఉప్పు స్తంభమును పురుగు తోలుస్తుందా? దాన్ని పురుగు తోలిసినట్టయితే ఇక నేను పరిపూర్ణం అయినట్టే కదా. అందుకు ఆ మాట అనకూడదు. తెలియని వారే ఆ మాట అనుకునేది. పరిపూర్ణమైనామని పరిపరి విధములను ఎన్ని పలుకుతుండేదది. అనేక విధాలు చెప్తా ఉంటారు. అట్లా మేము పరిపూర్ణాన్ని చూసినాం, మాకు తెలుసు అంటే సూర్యుని చీకటి చూస్తారా? సూర్యోదయం కాకపూర్వమే చీకటి పోయా. సూర్య కిరణాలు వెలబడుతుంది అంటే చీకటి తెలబడిపోయాయి కదంతా. పగలు నా ఆట తాగుతుంది, చీకట్లనే నా ఆట తాగేది. వీధి నాటకాలు ఆడతారు మన చిన్నపిల్లలప్పుడు, ఆడుతుంది వీధి నాటకాలు. బ్రహ్మంగారు ఆటలు, మల్లికార్జున ఆటలు, ఎల్లమ్మ ఆటలు, పుల్లమ్మ ఆటలు, ఇట్లాంటి ఆటలు ఆడతారు కదా వీధి నాటకాలు. ఆ వీధి నాటకాలు రాత్రి వేళనే వేస్తారు కదా, పగలు వేస్తారా? ఎందుకో చీకట్లనే నా ఆట తాగేది, పగలైనాక తాగదు. ఎందుకు అంటే మధ్య కాలం ఉంటుంది, పాట ఎత్తిపోతుంది అంతే. ఇక సూర్యనారాయణ ఇచ్చినాక నిజ గురువు వచ్చినాక ఇంకేం నిలుస్తుంది. సూర్యనారాయణ ప్రత్యక్ష దైవం కదా, సమస్త జీవులకు వెళ్తురు ఇస్తున్నాడు కదా. కోరకనే వెలుతురు వేడిని ఇస్తున్నాడు కదా. ఎవరన్నా కోరింట్రా? కోరకనే వెలుతురు వేడి. సమస్త ఎందుకంటే సమస్త ధాన్యంలో జీవకణాలు నింపుతారు కదా. ఆ వేడి వలన జీవకణాలు ఉత్పత్తి అవుతున్నాయి కదా. మన లోపల కూడా డి విటమిన్ పెరుగుతుంది కదా సూర్యుని కిరణాలు పడితే. మరి అవన్నీ ఆయన మనం పిలిచినామా? లేదు. కోరకనే వెలుతురు వేడిని ఇస్తా ఉంటారు. అట్లా మరి పరిపరి విధములను చెంది పలకచుండెదరు, నెరగక నిజము వదరచుండెదరు. నిజాన్ని ఎరిగితే వదరచుండదు అంటే నిజము ఎరిగినటువంటిది. ఇక్కడ ఒకటి చెప్తా. ఈ రాత్రి వేళ ఈ ఊర్లకు ఒక దొంగ ప్రవేశిస్తున్నాడు. రెండు దారులు ఉన్నాయి, ఇటు నుంచి ఒక దారి, అటు నుంచి ఒక దారి. ఇక్కడ ఈ ద్వారికాడ మొదలు ఇల్లు కానీ కుక్క ఉన్నది. ఆ దొంగ ఊళ్ళో ప్రవేశించే ముందు చూసి అది మొరిగింది. ఆ కుక్క బాగా ఎదురుపోయి గట్టిగా మొరిగి వాడు బయటికి పోయిన దగ్గర ఇవ్వలే. ఎంట పడే వరకు దొంగ వారిపోయింది. దొంగ వారిపోయింది కాబట్టి అది ఊపుకున్నది. ఈ కుక్కను చూసి ఆ పక్కింటిది, ఆ పక్కింటిది, ఆ పక్కింది, ఆ పక్కింటిది ఊరంతా పడుతున్నాయి. ఇది ఎరిగింది ఊపుకున్నది. ఇక
వచ్చింది చూసి మురిగింది, పోయింది ఊకున్నది. ఈ ఎరగని మరుగుతా ఉంటాయి అంతే. అంటే గ్రంథాలలో చూసి పెద్దలనంగా విని అట్లాంటి వారే వదరు చుండెదరు. నిజంగా పరిపూర్ణ దర్శనం అయితే ఇంక నువ్వు మన నోర ఇంకెక్కడిది. అప్పుడే వేగదా అగ్ని ఇట్లా స్పర్శలగ్నంగానే చెదలు కలిపాయి కదా, సూర్యోదయం కాగానే చీకటి వారిపోయాయి కదా. దొంగ వచ్చింది మురిగింది, అది పోయింది ఊకున్నది. అది ఈ ఎరగని మురుగుతా ఉండే ఇది మురగంగా విని మురుగుతా ఉండే చూడలే కదా. కంటితో చూసింది నిజం, చెవులతో విన్నది ఎంతైనా పెంచవచ్చు. నువ్వు ప్రత్యక్షంగా చూసిన దాన్ని ఎవరన్నా చెప్తే ఏంటవా? అట్లా వదలచుండేది. అరమర లేక సద్గురు ఆజ్ఞను ఎదిరించి, అరమరం లేకుండా సద్గురు ఆజ్ఞనే ఎదిరిస్తుంటారు. వాళ్ళ ఆజ్ఞ బద్దులై ఉండదు. గురువు ఆజ్ఞ బద్దుడై నడుచుకున్న వాళ్ళని అంటారు. గురువు ఆజ్ఞకు బద్దుడై నడిచిన వారికి పాపం లేదు అని కూడా రాస్తారు శివరామ దీక్ష. వారేమన్నా చేయలే. గురుపాదంలో పాదరక్ష ఈ శరీరం, గురుపాదంలో పాదరక్షగా నిజ శిష్యుడు ఆ విధంగా నడుచుకుంటాడు. ఎప్పటికీ అదే గురుసేవలో అదే ధ్యాసలో ఉంటాడు. వారే నిజమైనటువంటి గురుభక్తులు, గురుపుత్రుడు. సద్గురు ఆజ్ఞను ఎదిరించి తరుణులపై మరులు తగిలి ఉండిన గురులు. సద్గురు ఆజ్ఞ ఏమైనది? పురాణ సంరక్షణకై కవాటములు బంధించవలను అని చెప్తారు. జుహోపస్థ పరిత్యాగి హృదయాం కిం ప్రయోజనం అంటారు. జుహోపస్థ పరిత్యాగి హృదయాం కిం ప్రయోజనం. జిహ్వోపస్థలను బంధించలేనటువంటి వాడు ఈ హృదయపై జీవించి నిరార్థకము, వాడు ధర్మహీనుడు, ధర్మభ్రష్టుడు అవుతారు. జిహ్వ అనేక రుచులను కోరుతా ఉంటుంది. ఆ రుచులను ఏవి కోరితే ఏమంటే అవి తినేటోడు కాదు, ధర్మబద్ధమైనటువంటివి తీసుకున్నారు. ఉపస్థ అంటే ఏంటి? మూత్రస్థానం, దాన్ని కూడా బంధించబడాలి. ఇది గురువాజ్ఞ చెప్తుంది. ఈ గురువాజ్ఞను అరమరలు లేక వ్యతిరేకిస్తాడు, వీటికి లోనవుతాడు. ఆ పెద్దలు మస్తు చెప్తారు, ఏం తప్పలేదు. నేను తరుణులపై మనులు తగిలి ఉండిన గురువులు అంటాడు. తరుణులపై అంటే వీళ్ళకి భ్రాంతి నశించలే. ఈ తరుణులపైనటువంటి ఎప్పుడైతే నీకు కోరికలు ఉన్నవి అంటే చరిత్రలో ఇంకా మన పెద్దల్లో తీసుకున్నట్టయితే ఎట్లుండే వారు? రావణ బ్రహ్మ ఎంత గొప్ప యోగి అయినా, ఎంత గొప్ప జ్ఞాని, ఎంత విద్వాంసుడు. రాక్షస లోకానికి అంత రాదు కదా. నరులలో, స్త్రీలలో, మత్తవుల మేటైనడు, అందరికి అంతా జయించిన వాడు, కైలాసగిరిని ఎత్తిన వాడు. అయినా సరే కనులపై మనులు తగిలి ఉన్నాడు కదా. కోరిక ఏమైపోయింది? ఆ కోరిక ఉంటే పతనం అయిపోయింది కదా. తానైంది కాక వంశానికే కీడు. రావణాసురుడు జన్మించినందువల్ల వంశనాశనం, రాముల వారు జన్మించినందువల్ల వంశాభివృద్ధి. పుట్టుకలో తేడా ఉండాలి కదా. మనం పుట్టి ఏం సాధించడం, ఏం అభివృద్ధి చేసాం అనేది కూడా కావాలి కదా. మనము ఈ వంశంలో, మనం ఈ భూమి పైన ఈ వంశంలో ఈ తల్లిదండ్రులకు పుట్టి మనం ఏం సాధించడం అనేది కూడా ఉండాలి కదా. పూర్తిగా ఏం లాభం? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని చెప్పాడు కదా. అట్లే పోతే ఏం ప్రయోజనం కదా. ధర్మానికి ఎంతో కొంత ఉపయోగపడాలి కదా కదా. వారధి కడుతున్నప్పుడు
ఉడత కనీసం ఉసుకెళ్ళబోతే అంత అందులో దొరికింది కదా. వానర సైన్యం మొత్తం పెద్ద పెద్ద గుళ్ళు వేస్తుంటే ఇది పోయి ఉసుక దొరికితే నేను ఇది ఏమైతుందో ఆ ఉసుకే తీసుకుపోయి వేస్తే దాంట్లో అనుకున్నది అది. ఆ రణసనం కానీ కారిపోతుంది అన్న పడుతుంది, నేను పోయి దొరికితే ఏం ప్రయోజనం ఉంది, ఊరుకుంటే అయిపోయా కదా అనుకున్నది. రామకార్యంలో పాల్గొన్నది, అది ఉంటుందో పోతుందో నాకు తెలియదు, రామార్పణం. మనం భూమిపై తల్లిదండ్రులకి పుట్టి భూమిపై జన్మ ఇచ్చింది, మరి ఇక్కడ ప్రకృతి ఇచ్చినటువంటి పదార్థాలు తీసుకుంటున్నాం కదా. మరి ఈ పదార్థాన్ని మనం స్వీకరించి మీ భార్య పిల్లల కుటుంబానికి ఉపయోగపడుతూ ఈ ఫలాన్ని తెలుసుకొని మరి కొంత పరోపకారం శరీరంగా ఉపయోగపడాలి కదా. అట్లా ఉపయోగపడినటువంటి జన్మ ఎందుకు నిరార్థకమే కదా. తనులపై మరులు తగిలి ఉండిన గురువులు అయి ఉండి కూడా ఇటువంటి వారు ఉన్నారు అని చెప్పి రాసి పెట్టినాడు స్వామి. ఎందుకు పలుకుతుండేదరు నెరగక నిజము వదరచుండేదరు. నిజాన్ని ఎరిగితే అన్ని నశించిపోతాయి. నిజాన్ని ఇప్పుడు మట్టి అయినా సరే బట్టిలో కాలినాక జన్మ లేదు కదా, దానికి మట్టిగా ఉన్నది కదా, దాని సాధన ద్వారా ఆ మట్టిని కుమ్మరవాడు కులాలుడు అంటారు. కుమ్మరవాడు ఏమంటారు, కులాలుడు, కులాల దండము అంటాడు. అందుకొరకు ఈ కులాలుడు ఏం చేస్తున్నాడు, ఆ మట్టిని తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి నానబెట్టి ముద్ద కొట్టి ఒక కుండ తయారు చేసి దాని అనేక దెబ్బలు కొట్టి మంచి కుండ తయారు చేసి బట్టిలో కాల్చిన తర్వాత పవిత్రం అయిపోయింది కదా. అన్ని కష్టాలు పడ్డది కాబట్టి మళ్ళీ అది కాలిన తర్వాత అది చిరిగి పగిలిపోయింది అనుకో, ఏదో ప్రమాదవశాత్తు కింద పడింది పగిలిపోయింది, దానికేం నష్టమా? వినియోగదారునికే నష్టం. బాగా చూసుకుంటే కొంతకాలం మనకు ఉపయోగపడుతుంది. పగిలిపోయినందువల్ల దానికైతే నష్టం లేదు కదా, దానికైతే జన్మ లేదు, 1000 ఏళ్ళు కానీ మట్టి గెలవదు మళ్ళా కదా. అట్లా మనము ఇది మట్టి శరీరాన్ని ధరించినాం, శోధన చేయాలి, మన లోపల విచారించాలి, సద్గురువు అనే ఎదురుగా పెట్టుకొని అతని ద్వారా జనన మరణ రహిత స్థితి ఏదైతే ఉందో దాన్ని పొందగలగాలి. అట్లా పొందినప్పుడు ఏమి ప్రయోజనం లేదు. అందుకు ఇంత గొప్పగా చెప్పినాడు. జై శ్రీ సద్గురునాథ మహారాజుకు జై.